స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు జాతీయ జెండాను ఎగరవేశారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు అక్కిం, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, పెరమళ్ల నర్సింలు, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పాండు, శ్రీహరి, విఠల్, మాజీ ఎంపీపీ యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు ఖాజా ఖాన్, ఎర్రోళ్ల చిన్న, శివరాజ్ పాటిల్, ఇంద్రమోహన్ గౌడ్, అవనీష్ లింగయత్, అశ్విన్, యువ నాయకులు వాజిద్, పరశురాం, గొల్ల ఆంజనేయులు, మున్నూరు ఆంజనేయులు, నాసిబ్, ముజీబ్, రాధాకృష్ణ, వెంకన్న, అసద్, అంజద్, అఖిల్, లాహిక్, రాజు, ముక్తార్, అఖిల్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో పేద బలహీన బడుగు వర్గాలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆనాడు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు అందరూ సుభిక్షంగా ఉన్నారు. మరి మాయమాటలతో నమ్మించి ఇంతకంటే బాగా చేస్తామని ఆ రోజు ఉత్తర ప్రగల్భాలు పలికి ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఇబ్బంది పాలవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా సోయితో కళ్ళు తెరిచి మంచి సుపరిపాలన అందించాలని కోరుతూ, గత ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద ఆడిపోసుకోవటం మానేయాలని కోరుతూ, ఈ సంవత్సరం అందరూ క్షేమంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ.